ఇలా ఇది చెప్పిన తర్వాత అంజలి బయలుదేరి వెళ్ళిపోతుందనమాట. సుజాత తనకి ప్రణామం చేసేసి తను కూడా భవంతికి వెళ్తూ భవంతికి కాదు, తను ఇంటికి వెళ్తూ తను ఆలోచిస్తుంది. అంజలి చెప్పిన విషయాలన్నిటిని నెమరు వేసుకుంటుంది. నిజమే, తనకి రేవతికి చాలా బంధం ఉంది. నిజమే, మేము ఇంతకు ముందు నుంచి కలిసొస్తున్నాం అన్నమాట అని చెప్పి తను చెప్పినటువంటి వాటిని తిను మళ్ళీ ఒకసారి అనలైజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు అర్థమవుతుంది తనకి మాత ఎందుకు తనని ఎప్పుడూ సేవ చేస్తా అన్నా వద్దనేవారు. ఎందుకంటే ఆల్రెడీ సేవ ఆమె చేసేసింది. సీతమ్మగా మాత ఉన్నప్పుడు ఆల్రెడీ సుజాత తనకు కావలసినటువంటి పరిచారికగా ఎన్నో సేవలు తను అందించింది. మళ్ళీ అదే పని చేయాల్సిన అవసరం లేదు ఈ జన్మలో. అందుకనే ఎప్పుడు రేవతి తర్వాత సుజాత సేవలు చేస్తానన్నా, మనం ఇంతకు ముందు కథలో కూడా చూసాం, నువ్వు సేవ చేయడానికి రాలేదు, నువ్వు ఆర్ట్‌ని డెవలప్ చేసుకో, నీ ఆర్ట్‌ని అందరికీ పరిచయం చెయ్యి అని చెప్పి ఇద్దరిని మాత ప్రోత్సహించేవారనమాట. ఎందుకు అంటే ఆ సేవ చేయడము అన్నది ఒకటి తనకి వాసనగా వస్తోంది. ఇంకొకటి తనకది తెలిసిన పని. అంటే కంఫర్ట్ జోన్ అనమాట. అందులోంచి తనని బయటికి లాగాలి. తనకి కొత్తది పరిచయం చేయాలి అని చెప్పి. మాత ఎప్పుడూ కూడా అలా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి పంపించి రకరకాల విద్యలు నేర్చుకోవడానికి వాళ్ళని ఉసిగొల్పేవారనమాట. అలా మాత చేస్తూ ఉండేవారు. ఎక్స్‌ప్లోర్ చేయడము, డెవలప్ చేసుకోవడము, లెర్నింగు ఇవన్నీ కూడా మాత నేర్పిస్తూ ఉండేవారు. అలా ఎన్నిసార్లు సేవ చేస్తా అన్నా వద్దనేవారు. ఇదే కారణం కాబోలు అని చెప్పి తను అనుకుంటుందన్నమాట. ఆ తర్వాత మాత చూపించినటువంటి దారులు కూడా చాలా మనకు అర్థం కాని రీతిలో భయంగా అట్లా అనిపించేది సుజాతకి. అంటే డాన్స్ మళ్ళీ చేయాల్సొచ్చినప్పుడు కూడా తను చాలా ఫేస్ చేసింది కదా! భయాన్ని, రకరకాల ఎమోషన్స్‌ని. కానీ అది మన ఎదుగుదలకు అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి సుజాత అనుకుంటుందనమాట. నేను ఒక్కతినే కాదు, నన్నొక్కదాన్నే కాదు వాళ్ళు గైడ్ చేస్తుంది. నాలాంటి వాళ్ళు ఎన్నో వేలు, లక్షల మందిని మాతా శ్రీకృష్ణుల వారు గైడ్ చేస్తున్నారు అని అనుకుంటుంది. అనుకోని శ్రీకృష్ణుల వారే కదా తన లోపల అంతరాత్మలో ఉన్నటువంటి ఆ ప్రేమని మేల్కొల్పారు. ఆ రాముని మీద నాకంత ప్రేమ వచ్చిందంటే అది శ్రీకృష్ణుల వారి వల్లనే జరిగింది అనుకుంటుంది. అనుకోని నేను ఆ జన్మలో సేవకురాలిగా ఉన్నప్పుడు శ్రీరాముడిని చూసానా? అప్పుడు నేను ఇంత ప్రేమని ఫీల్ అయ్యానా? సేవకురాలిగా నేను ఏం తెలుసుకొనుంటాను? ఒక సేవకురాలిగా నేను వారిరువురి యొక్క దివ్య ప్రేమని అర్థం చేసుకున్నానా? వారి స్వరూపాన్ని నేను ఆకళింపు చేసుకున్నానా? ఇలా రకరకాల ప్రశ్నలు తనలో ఉదయిస్తాయన్నమాట. వాటన్నిటికీ సమాధానాలు మరి లేవు కదా! తనకు అర్థం కావు. కాబట్టి ప్రశ్నలన్నీ పక్కన పెట్టి, గతాన్ని కూడా పక్కకు పెట్టి, ఇప్పుడు ప్రస్తుతం తన ఎదురుగా ఉన్నటువంటి జీవన్మరణ సమస్య అయినటువంటి యుద్ధం వస్తోంది. సమీపానికి వస్తోంది, మహాభారత యుద్ధం. అలా ఆలోచిస్తూ తను ఇంటికి చేరుతుందన్నమాట. ఒక్కసారి తనకి కొంచెం భయమేస్తుంది. అమ్మో! చుట్టూ ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం నడుస్తోంది రాజ్యంలో. ఏం జరగబోతోందో అర్థం అవ్వట్లేదు అనుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం అందరూ కూర్చొని భోజనం చేసేటప్పుడు తన అన్నని అడుగుతుందన్నమాట. మరి ఏంటి అన్నా, దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని జైల్లో బంధించాలి అని అనుకున్నారట, నిజమేనా? అంటే శ్రీకృష్ణుల వారు శాంతి ఒప్పందం కోసం, అంటే శాంతిగా వాళ్ళిద్దరి మధ్యలో ఒకటి పరిష్కారం చేద్దామని చెప్పి వెళ్తారు గదా! వెళ్ళినప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుల వారిని బంధించాలని చెప్పి అనుకుంటాడనమాట. శ్రీకృష్ణుడిని బంధించడం అది అసలు ఎంత మూర్ఖత్వం, అంటే ఎలాంటి ఫూలిష్ పని అది. కానీ దుర్యోధనుడు అనుకుంటాడు. అనుకున్న తర్వాత అది మరి అది జరగదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా, భీష్ముడు, తర్వాత ద్రోణుడు, వీళ్ళందరూ కూడా దానికి ఏం మాట్లాడరనమాట. ఈ విషయం తెలిసి రుక్మిణీ మాత చాలా అపర కాళిలాగా ఆమె అక్కడికి వెళ్ళింది. అక్కడ పరిష్కారం చేయాలని తను చాలా కోపంగా వెళ్ళిందని అంజలి చెప్తుంది గదా! తనకి, సుజాతకి అంజలి చెప్తుంది. అక్కడ జరుగుతున్నటువంటివన్నీ కూడా అంజలి చెప్పింది. అందుకనే తను ఆ దృష్టిలో పెట్టుకొని, కానీ మాతని ఎలాగోలా శ్రీకృష్ణుల వారు శాంతపరిచారు. మళ్ళీ వాళ్ళిద్దరూ వెనక్కొచ్చారు. కానీ ఇది నిజమేనా? నిజంగానే జైల్లో పెట్టడానికి చూసారా? బంధించాలని చూసారా? అని చెప్పి అడుగుతుందనమాట తన అన్నని. అన్నకి తెలుసు కదా! అతను సైనికుడు గదా! అయితే అప్పుడు అతనంటాడు, అవును. కానీ అదేమీ సఫలీకృతం కాలేదు. ఎంత బుద్ధి లేని పని అది. ఎవరైనా బందీ చేయగలరా శ్రీకృష్ణుల వారిని అని చెప్పి నాకు దాని గురించి నీకు అప్పుడు అంటున్న ఇలా అనేసి అతను ముభావం అయిపోతాడనమాట. అంటే అతను బాధగా మాట్లాడలేని పరిస్థితిలాగా అలా ఉండిపోతాడు. అప్పుడు సుజాత అడుగుతుందనమాట, "నీకు ఇంకా దీని గురించి బాగా లోతుగా తెలిసే ఉంటుంది కదా అన్నా! ఏం జరగబోతోంది? మాట్లాడు" అని చెప్పి వాళ్ళన్నీ అడుగుతుంది. అప్పుడు అతనేం మాట్లాడాడనమాట.
అంటే ఇప్పుడు కొన్ని రహస్యాలు కదా, జరగబోయే సంఘటన ముందే చెప్పకూడదు అన్నట్టుగా అతను ఏం చెప్పడు. అప్పుడు మేనక మళ్ళీ అడుగుతుంది చెప్పండి అని. అప్పుడు అతను చెప్తాడనమాట, ఇది కృష్ణుడు రాజేసిన అగ్నిలాగా నాకు కనిపిస్తోంది. అంటే యుద్ధానికి కృష్ణుల వారే ఈ విధంగా లీల చూపించారేమో అని నాకు అనిపిస్తోంది అని చెప్పి అంటాడు. ఇంకా కొన్ని విషయాలు అతను చెప్తాడనమాట. ఇక్కడ అంటే నారాయణి ఆర్మీ అంటారు గదా! ద్వారకలో ఉన్నటువంటి సైన్యాన్ని నారాయణి సైన్యం అంటారనమాట. ఆ నారాయణి సైన్యంలో ఈ అబ్బాయి పనిచేస్తున్నాడు అభిషేక్. ఒక సేనాపతి దగ్గర పనిచేస్తున్నాడు. ఇక్కడున్నటువంటి సేనాపతి అక్కడ దుర్యోధనుడితోటి చాలా సఖ్యతగా ఉన్నాడు. ఎందుకు అంటే ఈ సేనాపతి వాళ్ళ కొడుక్కే ఈ అంబ వాళ్ళ కూతురు కాశినిని ఇద్దామనుకున్నారు. కాశిని ఏమో మాత సంరక్షణలో ఉందని అందరు సైనికులు నమ్ముతున్నారు. మాత సైనికుల వాళ్ళ కుటుంబాల్లో కూడా జోక్యం చేసుకోవడము, తర్వాత ఈ కాశినిని దాచిపెట్టడం వలన చాలా మంది సైనికులు సేనాపతితో సహా శ్రీకృష్ణుల వారి దగ్గర ఒక కంప్లైంట్ ఇచ్చారు. మాతని మీరు అదుపులో ఉంచండి, మాతని రాజభవనానికి పరిమితం చేయండి, కుటుంబాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పండి అని చెప్పి వాళ్ళందరూ అగైనెస్ట్ అయ్యారనమాట రుక్మిణీ మాతకి. దాంతోటి ఈ దుర్యోధనుడు ఇన్ఫ్లుయెన్స్ కూడా వాళ్ళ మీద పనిచేస్తోంది. కృష్ణుల వారు వినట్లేదు, రుక్మిణీ మాత వినడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా దుర్యోధనుడికి కొంత స్నేహంగా ఉంటున్నారు అని చెప్పి అంటాడు అభిషేక్. అన్నప్పుడు వెంటనే సుజాతకి చాలా కోపం వస్తుందన్నమాట. అంటే ఏంటి, మాతని రాజభవనానికే పరిమితం చేసి మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా వీళ్ళ ఉద్దేశం అని చెప్పి చాలా కోపంతో ఊగిపోతుంది. అప్పుడు మేనక అంటుంది, నువ్వు శాంతంగా ఉండు, అభిషేక్ ఏమి అలాంటి వాటికి సపోర్ట్ చెయ్యడు, నీకు తెలుసు కదా, నీ అన్న ఎలా సపోర్ట్ చేస్తాడనుకుంటున్నావు అని చెప్పి తను అంటుందన్నమాట. అన్నాక ఇంకా అతను చెప్తాడనమాట, ఇలా నమ్మక ద్రోహం చేస్తున్నారు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి సేనాపతి సైనికులు వీళ్ళందరూ కూడా. భీష్ముడు ద్రోణుడు కూడా దుర్యోధనుడి వైపే, అంటే వాళ్ళకే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అతని ప్రవర్తన మనకి కొంచెం భయంగానే ఉంది అంటూ ఇలాగా చెప్తాడనమాట. అప్పుడు సుజాత అంటుంది, అయ్యో ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నారు వీళ్ళంతా. అంటే అన్న, ఒకవేళ గనక వీళ్ళు యుద్ధమే వచ్చినట్టయితే నువ్వు కౌరవుల పక్షాన ఉంటావా? నువ్వు కౌరవుల పక్షం వైపుకి వెళ్లాల్సి వస్తుందా? నీ సేనాపతి అలా ఉన్నాడు కదా, మరి నువ్వు కౌరవుల పక్షాన వెళ్ళాలా అని చెప్పి తను అంటుందన్నమాట. అంటే వాళ్ళందరూ కూడా దుర్యోధనుడు, భీష్ముల వారు, ద్రోణుల వారు వీళ్ళందరూ కూడా వాళ్ళు మౌనంగా ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు ఇలా చేస్తున్నా వాళ్ళు మౌనంగా ఉన్నారు అతని ప్రవర్తన పట్ల. అంటే అర్థం ఏంటి, వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు శ్రీకృష్ణుడు అంటే మాకు భయం లేదు అని చెప్పి. మరి ఇది జరుగుతోంది అని చెప్పి అభిషేక్ చెప్పినప్పుడు, అమ్మో నువ్వు కౌరవుల వైపు ఉన్నట్టయితే నువ్వు అర్జునుడితో యుద్ధం చేయాలి కదా, అది ఎలా అని చెప్పి తను బాధపడుతుంది. అప్పుడు అభిషేక్ కూడా అంటాడు, అమ్మో అది అసలు నా వల్ల కాదు, నేను దాన్ని ఊహించుకోలేను అన్నట్టుగా